హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రియా వంటిల్లు. ఈరోజు నేను మీకు పాలక్ ఎగ్ కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక పాత్రలోకి ముందుగా శుభ్రంగా కడిగి ఉంచుకున్న పాలకూరని 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఇది బాయిల్ అవ్వడానికి కాస్త వాటర్ యాడ్ చేశాను. కాస్త వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక స్టవ్ మీద పెట్టుకొని కాసేపు ఈ పాలకూరని కుక్ అవ్వనిద్దాం. ఈలోపు మనం ఎగ్ కర్రీకి ఏమేమి కావాలో చూద్దాం రండి. ఇక్కడ టమోటాసు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇక్కడ నేను 3 eggs తీసుకున్నాను, కరివేపాకు అండ్ కొత్తిమీర. ఇప్పుడు మీరు చూసినట్లయితే పాలకూర అనేది బాగా కుక్ అయిందండి. కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మెత్తగా అయింది కదండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో బటర్ అండ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ బటర్ అనేది ఆప్షనల్ అండి, మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. బటర్ వేస్తే ఇంకొంచెం టేస్టీనెస్ అనేది యాడ్ అవుతుంది. ఒక్కసారి ఇలా కొత్తగా పాలకూరతో కూడా ట్రై చేయండి, పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని గరిటెతో ఆయిల్లో బాగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత గరిటెతో బాగా మిక్స్ చేసి కాసేపు మూత పెట్టి ఆనియన్స్ను బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కాసేపు మూత పెట్టి ఫ్రై అవ్వనిద్దాం. కొద్దిసేపటి తర్వాత చూసినట్లయితే హాఫ్ వరకు ఆనియన్స్ అనేటివి ఫ్రై అయ్యాయి. ఈ టైంలో మనం కాస్త 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి తర్వాత టమోటాస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమోటాస్ని ఆనియన్స్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి కాసేపు మూత పెట్టి టమోటాస్ని బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ టమోటాస్ని కలియబెట్టుకుంటూ మగ్గనివ్వాలి. ఇప్పుడు చూసినట్లయితే టమోటాస్ అనేటివి ఇంకా కాస్త మగ్గనివ్వాలి. అంతే. ఇప్పుడు చూసినట్లయితే ఆయిల్ సపరేట్ అయ్యి టమోటాస్ అనేటివి బాగా మగ్గాయి. ఇందులో ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర గ్రేవీని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసిన తర్వాత గరిటెతో ఇలా ఆనియన్స్, టమోటాస్ గ్రేవీ మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గరిటెతో కలియబెడుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కావాల్సిన మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కారం పొడి 2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ నేను సాల్ట్ అనేది యాడ్ చేయలేదు, తర్వాత యాడ్ చేస్తాను. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అంతా కూడా గరిటెతో కాస్త వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. కాసేపు వీటిని కుక్ అవనిద్దాం. చూసారా, బాగా చిక్కబడుతుంది. కాసేపు మూత పెట్టి కుక్ అయ్యాక కొద్దిసేపు తర్వాత మూత తీసి చూస్తే బాగా మసాలా అంతా కూడా బాగా కుక్ అయింది. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని ఈ వాటర్ ఆ మసాలా అంతా కలిసిపోయేలాగా కుక్ అవనివ్వాలి. ఇందులో నేను కొత్తిమీరని, కరివేపాకుని కూడా యాడ్ చేసి కాసేపు మిశ్రమాన్ని అంతా కూడా మసాలాలంతా బాగా పడేలాగా కుక్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్లయితే వాటర్ కూడా ఆ మిశ్రమం, ఆ గ్రేవీ అంతా కూడా బాగా దగ్గర పడింది. ఇందులో నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అక్కడ యాడ్ చేయలేదు, ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ గ్రేవీ అంతా కూడా బాగా దగ్గర పడిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని 2 పీసెస్గా చేసుకొని ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ని యాడ్ చేసుకొని కాసేపు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆ ఎగ్స్ గ్రేవీ మొత్తం కలిసేలాగా కుక్ చేయాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా కుక్ అవనిద్దాం. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ ఈ కర్రీనే చేయమని మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు. అంతేనండి, ఫైనల్గా మన పాలక్ ఎగ్ కర్రీ ఈజ్ రెడీ. కొత్తిమీరతో గార్లిక్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. థ్యాంక్ యూ.